లాభం చేకూర్చింది? మీ కలలు ఎంతవరకు సాకారమైనవి అని చెప్పని అడుగుతున్నాను. मैं आपको याद दिलाना चाहता हूं, आपके चीफ मिनिस्टर ने कहा था कि हर घर में वो एक नौकरी दिलवाएंगे. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో వాగ్దానం చేస్తున్నారు, ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పని వాగ్దానం చేసిండు. आज उनका तेलंगाना में मजाक उड़ाया जाता है. घर छोड़ो, हर गांव में भी एक नौकरी नहीं मिली. ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నటువంటి ఒక పరిస్థితిని పక్కకు పెడితే ఇవాళ తెలంగాణలో ఏమంటా ఉన్నారంటే, ఏ ఒక్క ఊర్లో కూడా ఒక ఉద్యోగం రానటువంటి, ఇంటికో ఉద్యోగం పరిస్థితి పక్కన పెడితే ఏ ఊర్లో కూడా ఒక ఉద్యోగం రానటువంటి పరిస్థితి. युवाओं को शिक्षा की सबसे बड़ी जरूरत होती है. యువకులకు సరి అయినటువంటి ఒక ట్రైనింగ్ అవసరం ఉంటుంది. कांग्रेस पार्टी के समय हम आपको फी रीइंबर्स करके देते थे. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగం రానటువంటి, ఇంటికో ఉద్యోగం పరిస్థితి పక్కన పెడితే ఏ ఊర్లో కూడా ఒక ఉద్యోగం రానటువంటి పరిస్థితి. युवाओं को शिक्षा की सबसे టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని తుంగలో దొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. केजी टू पीजी फ्री में देने की बात की थी और उल्टा 4000 स्कूल बंद कर दिए. కేజీ టు పీజీ అనేటువంటి ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను అని చెప్పని వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కి దాదాపు 4000 స్కూళ్లను తెలంగాణ వ్యాప్తంగా మూసివేస్తున్నట్టు ఒక చరిత్ర ఈరోజు చూస్తా ఉన్నాము. दिल्ली में मोदी जी हैं और तेलंगाना में आपके चीफ मिनिस्टर. मोदी जी ने कहा कि 2 करोड़ युवाओं को मैं हिंदुस्तान में रोजगार दूंगा, और इधर आपके चीफ मिनिस्टर ने कहा हर घर में मैं एक युवा को रोजगार दूंगा. ఇక్కడ కేసీఆర్ ను చూస్తా ఉన్నాము, ఢిల్లీలో మోడీని చూస్తా ఉన్నాము. మోడీ ఏమో దేశ స్థాయిలో దాదాపు 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా అని చెప్పని వాగ్దానం చేసి వైఫల్యం చెందితే, కేసీఆర్ ఏమో ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పని తాను కూడా వైఫల్యం చెందిండు. मोदी जी ने बड़े बड़े भाषण किए मेक इन इंडिया के, कि मैं हिंदुस्तान में मैन्युफैक्चरिंग शुरू करूंगा, फैक्ट्रियां लगाऊंगा. మోడీ అధికారంలోకి వచ్చిన కొత్తలో పెద్ద పెద్ద మాటలు ఎన్నో చెప్పిండ్రు. నేను పారిశ్రామీకరణ పెంచుతాను, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ను పెంచుతాను, మేక్ ఇన్ ఇండియాను ప్రమోట్ చేస్తాను, పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పని మాట్లాడటం జరిగింది. मोदी जी ने 3 साल जादू किया. 3 సంవత్సరాల జాదూ ఈ రోజు మొత్తం మోడీ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాము. और कुछ ही दिन पहले हमने पार्लियामेंट में सवाल पूछा, उनके मंत्री से पूछा कि बताइए हिंदुस्तान में कितने लोगों को रोजगार मिला, बताइए बेरोजगारी के बारे में बताइए. నేను ఈ మధ్య కాలంలో పార్లమెంటులో ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిని ప్రశ్న వేయటం జరిగింది. నిరుద్యోగ సమస్యను ఏ రకంగా మీరు పరిష్కారం చేయదలుచుకున్నారు, ఎంతమంది నిరుద్యోగులకు దేశంలో ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పని నేను ప్రశ్నించడం అయింది. मंत्री जवाब देता है, उनका मंत्री जवाब देता है कि 7 साल में सबसे ज्यादा बेरोजगारी हिंदुस्तान में आज है नरेंद्र मोदी जी के राज में. ఆయన మంత్రి సమాధానం చెప్తాడు, 70 సంవత్సరాల కాలంలో మొత్తం అతిపెద్ద నిరుద్యోగ సమస్య ఇప్పుడు మాత్రమే చూస్తా ఉన్నాము, మోడీ సమయంలోనే చూస్తా ఉన్నామని చెప్పని సమాధానం చెప్పడం అయింది. पूरे हिंदुस्तान में युवा भटक रहा है, रोजगार ढूंढ रहा है, और उधर नरेंद्र मोदी जी और इधर आपके चीफ मिनिस्टर एक के बाद एक झूठे वायदे करते जा रहे हैं. ఇక్కడ ఉన్న మొత్తం దేశంలో ఉన్నటువంటి యువత నిరుద్యోగ మోడీ సమయంలోనే చూస్తున్నామని చెప్పని సమాధానం చెప్పడం అయింది. पूरे हिंदुस्तान में युवा भटक रहा है, रोजगार ढूंढ रहा है, और उधर नरेंद्र मोदी जी और इधर आपके चीफ मिनिस्टर एक के बाद एक झूठे वायदे करते जा रहे हैं. ఇక్కడ ఉన్న మొత్తం దేశంలో ఉన్నటువంటి యువత నిరుద్యోగ సమస్యతో రకరకాలైనటువంటి బాధలు పడతా ఉన్నారు.
కానీ ఈ సమస్యను పరిష్కరించడంలో అటు దేశ స్థాయిలో ఉన్న మోడీ కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న కేసీఆర్ కానీ పూర్తిగా కూడా వైఫల్యం చెందారు. और मैं आपको बता रहा हूं, जिस दिन यहां पर कांग्रेस पार्टी की सरकार आई, उस दिन के बाद इस फोन के पीछे आपको मेड इन तेलंगाना दिखाई देगा. हम काम करना जानते हैं, हम झूठे वायदे करना नहीं जानते हैं. हमें अच्छा नहीं लगता झूठे वायदे करना. నేను మీ అందరి ముందు ఒక వాగ్దానం చేయదలుచుకున్నాను. రానున్న రోజుల్లో తెలంగాణలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీ ఫోన్ల వెనుక మేడ్ ఇన్ తెలంగాణ అనేటువంటి ఒక బ్రాండ్ చూసే విధంగా నేను పనిచేస్తాను అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. మేము మాటలు చెప్పే ప్రభుత్వాలు కావు, చేతలు చేసి చూపెట్టి ప్రజా సమస్యను పరిష్కరించే ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. और जैसे इंदिरा गांधी जी ने यहां 1 लाख लोगों को, युवाओं को रोजगार दिया था, वैसे मेड इन तेलंगाना का जो काम होगा, फैक्ट्रियां लगेंगी, वैसे यहां पे आपको रोजगार मिलने वाला है. ఏ రకంగానైతే గతంలో ఇందిరాగాంధీ గారు ఈ మొదటి ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించలేదు, అసలు ఏం చేస్తా ఉన్నాడు ఈయన ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో నడుస్తూ అని చెప్పని ప్రశ్నిస్తున్నాను. कुछ ना कुछ तो कर रहे होंगे. ఏదో ఒకటైతే చేస్తూ ఉండొచ్చు కదా. मैं आपको बताता हूं, ఏం చేస్తున్నాడో నేను మీ ముందు ఉంచదలుచుకున్నా. जो कांग्रेस पार्टी ने काम किए थे, जो हमारे प्रोजेक्ट्स थे, उनको बदलने में लगे हुए हैं. ఏం చేస్తున్నాడయా అంటే ఈ ముఖ్యమంత్రి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక పథకాల పేర్లు మార్చుతూ ఒక బూటకపు ప్రభుత్వాన్ని పరిపాలనను ముందుంచే ప్రయత్నం చేస్తున్నాడు. हमारे प्रोजेक्ट्स की रीडिजाइन चल रही है, उनके नए नए एस्टिमेट्स बन रहे हैं और आपके चीफ मिनिस्टर और उनके मित्रों के जेब भर रहे हैं. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ రీడిజైన్ల పేరు మీద కొత్త కొత్త కాంట్రాక్టులుగా దాన్ని మలచి ఈ రోజు ఈ ప్రభుత్వం స్వార్థంతో లబ్ధి పొందేటువంటి ఒక పరిస్థితి చూస్తా ఉన్నాము. नया घर बनाया है, सुना है मैंने. కొత్త ఇల్లు కట్టిందని చెప్పని నేను విన్నాను. चीफ मिनिस्टर हाउस ముఖ్యమంత్రి ఏదో కొత్త ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పని వింటా ఉన్నాము. कितने रुपए का है? ఎన్ని రూపాయలలో చెప్పగలుగుతారా? कितने रुपए का है? దాదాపు ల్యాండ్ ఇస్ అబౌట్ 300 crores and the building construction is about 50 crores. Total put together 350 crores, sir. 350 करोड़ का हिंदुस्तान छोड़ो, शायद किसी देश में चीफ मिनिस्टर ने 350 करोड़ रुपए का घर नहीं बनाया. మొత్తం 350 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక బంగళా దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ నాయకుడికి ఏ ముఖ్యమంత్రికి కూడా బహుశా ఉండదేమో. उनके घर के लिए 350 करोड़ रुपए. ఆయన ఇంటి కోసమేమో 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటాడు. आपका पैसा, మీ కష్టం, మీ చెమట, మీ పైసలవి. उनका पैसा नहीं है, తన పైసలు కావవి. उनके परिवार का पैसा नहीं है, ఆయన కుటుంబానికి సంబంధించిన డబ్బు కూడా కాదు. तेलंगाना के किसान का पैसा है. తెలంగాణ రైతుల యొక్క రక్తంతో నిర్మితమైన డబ్బులవి. आपको जो यहां युवा हैं, आपको जो आपकी जो फीस रियम्बर्स होती थी ना, उसका पैसा है. ఏ విద్యార్థులకైతే ఫీ రియంబర్స్మెంట్ రావాలనో అది రాకుండా చేసి ఆ పైసలతో ఇల్లు కట్టుకున్నట్టుగా పరిస్థితి. आपके जेब में से पैसा निकालकर उस घर में डाला गया है. మీ జేబుల్లో ఉన్నటువంటి మీ పైసలు తీసి తన స్వంత ఇంటిని కట్టుకున్నాడు. जब हमारी सरकार थी, उत्तर प्रदेश में किसानों ने एक आंदोलन किया. గతంలో మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ లో రైతులు పెద్దగా ఉద్యమాలు చేసినారు. जमीन की लड़ाई थी. सरकार ने भट्टा परसोल में किसानों से जमीन छीन ली. ఇది భూమి కోసం జరిగినటువంటి ఒక పోరాటం. బట్టా పర్సోల్ అనే ఒక ప్రాంతంలో ఆ రోజు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం రైతుల యొక్క భూమిని లాక్కోవటం జరిగింది.
भट्टा परसौल के किसानों ने मुझे बुलाया और मुझे कहा कि मुझे उनकी मदद करनी है। బట్టా పర్సోల్కు సంబంధించిన రైతులు నన్ను వ్యక్తిగతంగా పిలిచి నాకు అండగా ఉండండి అని చెప్పని నన్ను విజ్ఞప్తి చేయటం అయింది, నా కోరిక కోరటం అయింది. पूरे हिंदुस्तान में गरीब किसानों से जमीन छीनी जाती थी. మొత్తం భారతదేశంలో పేద రైతుల యొక్క భూములను అప్పనంగా లాక్కునే పరిస్థితి మనం చూసినాం గతంలో. गरीब किसान को बताया जाता था तुम परे हो जाओ, ये तुम्हारी जमीन नहीं है, अब ये जमीन हमारी है, किसी बड़ी कंपनी को दी जाएगी या किसी और अमीर व्यक्ति को दी जाएगी. పేద రైతులను ఈ భూమి మాది అని చెప్పని అకారణంగా లాక్కొని పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెట్టేటువంటి పరిస్థితి గతంలో చూసినాం. भ्रष्टाचार की बात होती है, सबसे ज्यादा भ्रष्टाचार हिंदुस्तान में जमीन के मामले में होता था. భారతదేశంలో అతిపెద్ద అవినీతి ఏదైనా జరుగుతూ ఉందంటే అది కేవలం భూమికి సంబంధించిన అంశం పైన మాత్రమే జరుగుతూ ఉండేది. लाखों करोड़ रुपए हिंदुस्तान के गरीब किसानों से चोरी किया जाता था. లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు కావచ్చు, మిగతాయి కావచ్చు, పేద రైతులకు సంబంధించినవి దోపిడీకి గురి కాబడుతుండే. आप बोलते थे तो पुलिस वाले आप पर गोली मारते थे. పోలీసులు అనుకుంటే పేద రైతులను కాల్చివేసే దుస్థితి మనం చూసినాము. मोदी जी भ्रष्टाचार की बात करते हैं. भ्रष्टाचार के खिलाफ सबसे ऐतिहासिक कानून जमीनी अधिकारण कानून था. మోదీ అవినీతి గురించి మాట్లాడతాడు, కానీ అవినీతికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి చట్టం భూసేకరణ చట్టం. इस कानून के माध्यम से हमने हिंदुस्तान के हर किसान को अपनी जमीन का हक दिलवाया. ఈ యొక్క అద్భుతమైనటువంటి భూసేకరణ చట్టంతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా వాళ్ళ యొక్క భూములమైన హక్కు కల్పించే విధంగా మేము ప్రయత్నం చేశాము. ये जो हमारे प्रेस के मित्र हैं, ये सब मेरे खिलाफ हो गए. ఇది ఒక మహత్తరమైనటువంటి చట్టంగా దాన్ని రూపుదిద్దాము. मगर कांग्रेस पार्टी ने यह कानून पास किया. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టాన్ని పాస్ చేసింది. हिंदुस्तान में किसी भी किसान को कम से कम मार्केट रेट से 4 गुना ज्यादा पैसा मिलता है अगर उसकी जमीन छीनी जाती है. భూసేకరణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం వల్ల భూమి ఒకవేళ రైతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డట్టయితే మార్కెట్ ధర మీద 4 అంతలు మార్కెట్ ధర ఇవ్వాల్సిన పరిస్థితి ఆ చట్టం వల్ల ఉండే. चाहे कितनी भी बड़ी शक्ति हो, पंचायत के पूछे बिना, किसान के पूछे बिना कोई भी उससे जमीन नहीं ले सकता था. ఎంత పెద్దవాడైనా సరే రైతు యొక్క అనుమతి లేకుండా, ఆ రైతు ఉన్నటువంటి ఒక గ్రామ సభ యొక్క అనుమతి లేకుండా భూసేకరణ చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా చట్టాన్ని తయారు చేశాం. दिल्ली में लोकसभा और राज्यसभा में नरेंद्र मोदी जी ने स्वयं 3 बार इस कानून को रद्द करने की कोशिश की. 3 సార్లు రాజ్యసభలో, లోక్సభ పార్లమెంటులో 3 సార్లు నరేంద్ర మోడీ ఈ చట్టానికి తూట్లు పడిచేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేసినారు. कांग्रेस पार्टी ने उनको रोका. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క మోసపూరిత వైఖరిని అడ్డుకున్నాము. 3 बार ऑर्डिनेंस पास करने की कोशिश की, 3 बार कांग्रेस पार्टी ने उनको रोका. 3 సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే 3 సార్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క ప్రయత్నాన్ని గండి కొట్టింది. ये सच्चाई है. ఇది వాస్తవం. जो भ्रष्टाचार की बात करते हैं वो इस कानून के खिलाफ क्यों हैं? ఎవరైతే అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నారో ఇంత మంచి చట్టానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. मोदी जी ने दिल्ली में किया, यही काम आपके चीफ मिनिस्टर ने तेलंगाना में किया. ఇది ఈ రకమైనటువంటి ఒక మోసపూరితమైన చర్య, భూసేకరణ చట్టానికి తుంగలో దొక్కే ప్రయత్నం ఢిల్లీలో ఉన్న మోడీ చేస్తే తెలంగాణలో ఉన్న కేసీఆర్ కూడా అదే ప్రయత్నం చేసినాడు.
ये बातें आजकल प्रेस में नहीं आती हैं, कम आती हैं, मगर आपके चीफ मिनिस्टर ने, जो हमने आपको जमीन का हक दिया था, कुछ ही दिन पहले आपके चीफ मिनिस्टर ने वो हक छीना आपसे। ఈ వార్తలన్నీ కూడా ఈ మధ్య కాలంలో మీడియాలో పెద్దగా రాట్లేవు. ఏ హక్కు అయితే రైతుల కోసం భూమి మీద హక్కు ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ హక్కులను ఈ రోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అప్పనంగా లాక్కున్నాడు. आपके चीफ मिनिस्टर चाहते हैं कि वो तेलंगाना में किसी भी किसान की जमीन छीन पाए। ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ రైతు భూమి అయినా సరే ఇష్టారాజ్యంగా లాక్కునేటువంటి ఒక వెసులుబాటు ఉండాలని చెప్పని అనుకుంటున్నాడు. कि ऐसा एक भी किसान तेलंगाना में ना हो जिसकी जमीन वो ना छीन पाए। కానీ ఏ ఒక్క రైతు యొక్క భూమి కూడా లాక్కునే పరిస్థితి ఉండకూడదని చెప్పని మేము భావిస్తా ఉన్నాము. ये है गुजरात मॉडल या तेलंगाना मॉडल। ఇది తెలంగాణ మోడల్, గుజరాత్ మోడల్. పేద రైతుల యొక్క భూములు లాక్కునేటువంటి గుజరాత్ తర్వాత తెలంగాణ మోడల్ ని మనం చూస్తా ఉన్నాము. इसमें आपकी जमीन नहीं है, आपके चीफ मिनिस्टर की जमीन है। आपका पानी नहीं है, आपके चीफ मिनिस्टर का पानी है। आपका सपना नहीं है, आपके चीफ मिनिस्टर का सपना है। ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక భూమి మీ భూమి కాదు, మీరు కంటున్న కలలు మీవి కావు, ఇక్కడ ఉన్నటువంటి ఒక నీళ్లు మీవి కావు, ఇవి కేవలం ఈ భూమి ముఖ్యమంత్రిది, ఈ నీళ్లు ముఖ్యమంత్రిది అన్నట్టుగా ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తా ఉన్నాడు. कांग्रेस पार्टी एक व्यक्ति की सरकार नहीं चलाती है। కాంగ్రెస్ ప్రభుత్వం ఏక వ్యక్తి యొక్క నేతృత్వంలో ప్రభుత్వం నడపదు. कांग्रेस पार्टी तेलंगाना के हर एमपी की, एमएलए की, प्रधान की और नागरिक की सरकार चलाती है। కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఎమ్మెల్యేకు, ప్రతి ఎంపీకి, గ్రామ అధ్యక్షుడికి సైతం, దేశంలో ఉన్నటువంటి ఒక సామాన్య ప్రజలకు సైతం పరిపాలన సులువుగా అందుబాటులో ఉండే విధంగా పరిపాలిస్తుంది. हम आपकी बात सुनकर सरकार चलाते हैं, महिलाओं की बात सुनकर, गरीबों की बात सुनकर, किसानों की बात सुनकर सरकार चलाते हैं। हम आपकी सरकार चलाते हैं। ప్రజాస్వామ్య పద్ధతిలో మీ మాట వింటూ, పేదవాళ్ల మాట వింటూ, మహిళల మాట వింటూ, యువకుల మాట వింటూ, విద్యార్థుల మాట వింటూ, అందరి మాట వింటూ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నడుపుతుంది. क्योंकि हम आपकी शक्ति पहचानते हैं। ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఒక శక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తుంది. ये जो आपने सपना देखा, ये युवाओं का सपना था, किसानों का सपना था, तेलंगाना में हर एक व्यक्ति का सपना था। ఏ కళలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారమైందంటే అది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక యువకుల యొక్క కళ, రైతుల యొక్క కళ, మహిళల యొక్క కళ, విద్యార్థుల యొక్క కళ, మొత్తం అందరి కళ ఈ రోజు సాకారమైనట్టుగా మనం చూస్తా ఉన్నాము. और आपने अपने चीफ मिनिस्टर पर भरोसा किया था। మీరు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని నమ్మారు. मैं ये नहीं कहता हूं कि 3 साल में सपना पूरा हो जाना चाहिए था। నేను 3 సంవత్సరాల్లోనే మీ కలలన్నీ కూడా సాకారం అవుతాయని చెప్పని నేను అంటలేను. मैं ये कहता हूं कि सही रास्ते पे तो शुरुआत होनी चाहिए थी। కానీ నేనేమంటున్నాను అంటే సరి అయినటువంటి ఒక దిశలో మాత్రం ప్రభుత్వ ప్రస్థానం ఉండాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. दुख की बात है कि जिन पर आपने भरोसा किया वो तेलंगाना को गलत रास्ते पे ले जा रहे हैं। దుఃఖం కలిగించే బాధ ఏంటంటే ఎవరినైతే మనం నమ్మి ఓట్లేసినామో వాళ్లే ఈరోజు ఒక చెడు దిశలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు. वो आपकी शक्ति का प्रयोग नहीं कर रहे हैं। మీకున్నటువంటి ఒక ప్రజలకున్నటువంటి ఒక శక్తిని అర్థం చేసుకోలేక దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. वो आपके दर्द को नहीं समझ रहे हैं। మీకున్నటువంటి ఒక కడుపులో ఉన్నటువంటి ఒక బాధను అర్థం చేసుకోలేకపోతున్నారు. और वो आपकी आवाज नहीं सुन रहे हैं। మీ యొక్క గుండె లోతుల్లో ఉన్నటువంటి ఒక ఆలోచనలను అర్థం చేసుకోలేకపోతున్నారు, మీ గొంతులను అర్థం చేసుకోలేకపోతున్నారు. आप दूर दूर से आए और मैं आपसे एक वायदा करना चाहता हूं। సుదూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఒక మీకు నేను ఒక వాగ్దానం చేయదలుచుకున్నాను कि जैसे ही यहां पे कांग्रेस पार्टी की सरकार आएगी, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో तेलंगाना को हम सही रास्ते पे डालेंगे।
తెలంగాణ ప్రభుత్వం ఒక సరి అయినటువంటి దిశలో నడుస్తుంది అని చెప్పని నేను तेलंगाना के किसान को, महिलाओं को, युवाओं को लगेगा कि जो हमने सपना देखा था वो सपना पूरा होने वाला है। తెలంగాణలో ఉన్నటువంటి ఒక్క రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, అందరికీ కూడా మా కలలు సాకారం అవుతున్నాయి అని చెప్పని ఒక భావన కలిగించే విధంగా ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పని మీకు వాగ్దానం చేస్తున్నాను. अब मैं थोड़ी सी बात कांग्रेस पार्टी की करना चाहता हूं। కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీ ముందు మాట్లాడదలుచుకున్నాను. आपने देखा है आज स्टेज पे हमने 160 लोगों को बैठाया है। మీరందరూ చూస్తా ఉన్నారు, దాదాపు 160 మంది ఈ రోజు ఈ డయాస్ మీద అందరూ కూడా నాయకులందరూ కూడా కూర్చొని ఉన్నారు. ये एक परिवार की पार्टी नहीं है, ఇది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తులు కారు వీళ్ళు. ये तेलंगाना की पार्टी है। ఇది తెలంగాణ ప్రజల పార్టీ. ఇది रेड्डी जी, मैं आपसे कहना चाहता हूं कि स्टेज पे 160 लोग बैठे हैं और भीड़ में लाखों लोग कांग्रेस पार्टी के वर्कर, कार्यकर्ता बैठे हैं। मैं चाहता हूं कि आप दोनों में जो शक्ति है उसको आप पूरे तेलंगाना में ले जाइए, घर घर में जाइए, छोटे कस्बों में जाइए, गांव में जाइए, किसानों से बात कीजिए, उनसे गले लगिए, युवाओं से बात कीजिए और तेलंगाना में एक नई मूवमेंट तैयार कीजिए। तेलंगाना के सपने को पूरा करने की मूवमेंट, ये काम सिर्फ कांग्रेस पार्टी कर सकती है। और जो हमारे यहां स्टेज पे लोग बैठे हैं, मैं चाहता हूं कि आप सब घर घर में जाएं, जनता के बीच में जाएं, दबाकर काम करके तेलंगाना में कांग्रेस पार्टी की सरकार लाइए। शाम का समय है, आप सब दूर दूर से आए, बोल दो। చాలా సుదూరమైనటువంటి ప్రాంతాల నుండి మీరందరూ కూడా వచ్చారు. पूरा वर्कर वाला भी बोल दो। అచ్చా ఠీక్ హై సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేదిక పైన ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ వేదిక పైన ఉన్నటువంటి ఒక నాయకులు, తర్వాత లక్షల మంది ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ఇక్కడ ఒక రకమైన శక్తిని నేను చూస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఒక కలలను సాకారం చేయడం కోసం మీరందరూ కలిసి, ఈ వేదిక పైన నాయకులందరూ కలిసి ప్రతి పల్లెకు పోండి, ప్రతి వీధికి పోండి, ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకోండి, ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి, ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి. మొత్తం తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పని ఈ మొత్తం ప్రజలందరూ ఏ కలలైతే కన్నారో ఆ కలలు సాకారం చేసే విధంగా మీరందరూ పనిచేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ये जो आपका सपना था, इसको हम अधूरा नहीं छोड़ेंगे। మీ కలలను నేను మధ్యలో వదిలిపెట్టను. మీ కలలు కల్లలు కానియను అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు. और खास तौर से मैं युवाओं को कहना चाहता हूं, आप में क्षमता है, आप में ऊर्जा है, आप रोजगार मांग रहे हो, ये कोई गलत काम नहीं है। ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి యువకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. పరిశ్రమ చేసే శక్తి ఉంది, మీలో ఉత్సాహం ఉంది. మీరు అడుగుతున్న కోరిక కేవలం ఉద్యోగం ఇవ్వమని మాత్రమే. ఉద్యోగం ఇవ్వమని అడగటం తప్పు కాదు అని చెప్పని నేను తెలియదలుచుకున్నాను. आप अपने देश के प्रधानमंत्री से और अपने चीफ मिनिस्टर से कह रहे हो कि हमें देश सेवा करनी है, हमें रोजगार दो कि हम हिंदुस्तान को बना पाए। ఈ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రిని, ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిని మీరు నిలదీయండి, అడగండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి. మాకు ఉద్యోగాలు ఇచ్చినట్టయితే ఈ దేశ అభివృద్ధి కోసం పనిచేసే విధంగా మాకు వెసులుబాటు కల్పించండి అని చెప్పని కోరండి.
आप ये कह रहे हो कि जब मैं फोन देखता हूं और उस पर लिखा होता है मेड इन चाइना, या जब मैं शर्ट कर आई वोंट गेट इनटू रिजर्वेशन। ठहर जाओ 12% रिजर्वेशन मुसलमान। जब मैं देखता हूं, आप कह रहे हो कि जब मैं फोन देखता हूं या मैं दुकान में जाकर देखता हूं, शर्ट देखता हूं, पैंट देखता हूं, जब मुझे उस पे मेड इन चाइना दिखाई देता है, मुझे अच्छा नहीं लगता है। मैं चाहता हूं कि उस पे मेड इन इंडिया, मेड इन तेलंगाना लिखा हो। నేను ఎప్పుడెప్పుడైనా ఫోన్ చూసినప్పుడు ఫోన్ వెనుక మేడ్ ఇన్ చైనా అని చూస్తూ ఉంటాను. షాప్లలోకి వెళ్ళినప్పుడు మేడ్ ఇన్ చైనా అని చెప్పని చూస్తూ ఉంటాను. కానీ నేను కలలు కంటా ఉన్నాను, రానున్న రోజుల్లో మేడ్ ఇన్ ఇండియా అని చెప్పని ఫోన్ల మీద, బట్టల మీద, వివిధ వస్తువుల మీద ఉండాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. आप अपने प्रधानमंत्री और अपने चीफ मिनिस्टर से कह रहे हो कि खोखली बातें बंद करो, हिंदुस्तान में फैक्ट्रियां लगाना शुरू करो। మీరు మీ ముఖ్యమంత్రిని, మీ యొక్క దేశ ప్రధానమంత్రిని ఒక మోసపూరితమైన మాటలు చేయొద్దని చెప్పని కోరండి. భారతదేశంలో పరిశ్రమలు పెట్టండి అని చెప్పని మీరు కోరండి. हम हिंदुस्तान की शक्ति पूरी दुनिया को दिखाना चाहते हैं। मोदी जी, फैक्ट्रियां खोलो। భారతదేశంలో ఉన్నటువంటి ఒక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పని మేము కోరుకుంటున్నాము. మోడీ గారు, మీరు కంపెనీలు పెట్టండి అని చెప్పని అడగండి. केसीआर जी, फैक्ट्रियां खोलो। కేసీఆర్ గారు, కొత్త పరిశ్రమలు స్థాపించండి అని చెప్పని నిలదీయండి. हम दुनिया को हिंदुस्तान की शक्ति दिखाना चाहते हैं। ప్రపంచానికి భారతదేశానికి ఉన్నటువంటి ఒక శక్తిని చూపించాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. मगर आपको वहां पे सिर्फ खोखले वायदे मिलते हैं। ఈ రకంగా మీరు అడిగితే మీకు లభిస్తున్నది ఏందయ్యా అంటే మోసపూరితమైన మాటలు. मैं ये कर दूंगा, मैं साफ कर दूंगा, मेक इन इंडिया। ఇది చేస్తా, అది చేస్తా, నేను క్లీన్ చేస్తా, సాఫ్ చేస్తా, మేక్ ఇన్ భారత్. ఇండియా చేస్తా, పెద్ద పెద్ద మాటలని మాట్లాడుతున్నారు. लंबी लंबी बातें मगर खोखले शब्द। పెద్ద పెద్ద మాటలు, కానీ అన్ని కూడా మోసపూరితమైన మాటలు. हिंदुस्तान के सामने सिर्फ एक चैलेंज है, భారతదేశం ముందు ఈ రోజు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. सबसे बड़ा चैलेंज है, అతి పెద్ద సవాల్ ఏంటంటే, सबसे बड़ी चुनौती है, और वो है हिंदुस्तान के युवाओं को रोजगार। ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ఒక అతిపెద్ద సవాల్ భారతదేశంలో ఉన్నటువంటి ఒక యువకులకు ఉద్యోగ కల్పన మాత్రమే. और इस सवाल का जवाब नरेंद्र मोदी जी और केसीआर जी को देना ही पड़ेगा। ఈ ప్రశ్నకు సమాధానం నరేంద్ర మోడీ, రాష్ట్రాన్ని వెళ్తున్న చంద్రశేఖర్ రావు తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిందే. और अगर नरेंद्र मोदी और केसीआर नहीं देंगे तो कांग्रेस पार्टी इस सवाल का जवाब आपको देगी। ఒకవేళ నరేంద్ర మోడీ, కేసీఆర్ యొక్క యువకులు అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం